హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చాలా మందికి అయితే మౌంటేషన్ ఏదైతే రిజెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. చాలా మందికి అయితే అప్రూవ్ అయితే ఇస్తూ ఉంటారు. అప్రూవ్ ఇచ్చిన తర్వాత తిరిగి రిజెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. చాలా కన్ఫ్యూషన్ అయితే ఉంటారండి. సో అలాంటప్పుడు యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ కి అయితే అలో అయితే చేస్తారు, ఎలాంటి వీడియోస్ కి అయితే అలో అయితే చేయరు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే చెప్తానండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యూట్యూబ్ ఎందుకు చాలా మౌంటేషన్ అయితే రిజెక్ట్ అయితే చేస్తూ ఉంటారంటే, మీ వీడియోస్ అనేది అయితే ఒరిజినల్ గా అయితే ఉండదు. ఎందుకంటే రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ ఒకటి, తర్వాత రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ, హార్మ్ఫుల్ కంటెంట్ ఇష్యూ అని చెప్పేసి చాలా పాలసీస్ అయితే ఉన్నాయండి యూట్యూబ్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎక్కువగా వచ్చేదంటే రీయూస్డ్ కంటెంట్ ఇష్యూనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ అంటే ఏంటి అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ కన్నీ అయితే మౌంటేషన్ అయితే 100% అయితే దొరకదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వాట్సాప్ స్టాటస్ వీడియోస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అంటే మీ వెబ్సైట్ లో ఉన్న అదర్ ఛానల్ వీడియోస్ లో ఉన్న తర్వాత యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఎత్తుకొచ్చి యూట్యూబ్ లో వేసినట్టయితే రీయూస్డ్ కంటెంట్ అయితే వస్తుంది. అలాంటి వీడియోస్ అయితే మీకు అయితే మౌంటేషన్ అయితే దొరకదు. సెకండ్ వచ్చేసరికి రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూలో, రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ వాల్యూ అనేది తక్కువగా ఉన్నట్లయితే రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ అనేది అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనిమేటెడ్ క్లిప్స్ అయితే యూస్ అయితే చేస్తుంటారు, మ్యూజిక్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? అనిమేటెడ్ క్లిప్ యూజ్ చేసినా కానీ అందులో కొన్ని వర్డ్స్ అయితే షో చేసి అయితే ఇస్తూ ఉంటారు. కొన్ని ఇమేజెస్ కానీ డౌన్లోడ్ అయితే చేసుకొని గూగుల్ అయితే చేసి డౌన్లోడ్ అయితే చేసుకొని వేసేస్తుంటే మ్యూజిక్ అయితే వేసేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు మీకు రిపిటేటివ్ కంటెంట్ ఇష్యూ అయితే వస్తూ ఉంటుందండి. తర్వాత హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్ లో అయితే మౌంటేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతూ ఉంటుంది మీకు. మౌంటేషన్ లో హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రోల్ ఛానల్స్ వీడియోస్ కానీ, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, తర్వాత ఏదైనా ఒక మర్డర్ గాని ఇలాంటివి ఎక్కడైనా జరిగిందనుకోండి, ఆ వీడియోని అయితే తీసుకోవచ్చి, ఆ పిక్ అయితే తీసుకొనొచ్చి వేసేస్తూ ఉంటారు. ఎవరైనా రిప్ అయినా గానీ, అలాంటి పిక్స్ గాని తీసేసుకొనొచ్చి యూట్యూబ్‌లో అయితే వేసేస్తూ ఉంటారు. సో, అలాంటి కంటెంట్ అయితే యూట్యూబ్ అయితే అలౌడ్ అయితే చేయరండి. డైరెక్ట్‌గా అయితే ఆ వీడియో అయితే రిమూవ్ చేసేస్తారు. అది ఛానెల్ అయితే టర్మినేట్ అయితే చేసేస్తారండి. ఓకేనా? లిమిటేషన్ అయితే ఉంటుంది యూట్యూబ్‌లో. కొంతవరకైతే ఒక్కసారి ఒక్క వీడియోని అలా చేసుంటే డైరెక్ట్‌గా మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయితే చేసేస్తూ ఉంటారు. డైరెక్ట్‌గా ఎప్పటికైతే అప్లై అయితే చేయడం కుదరదు. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పేసి షో అవుతూ ఉంటుంది మీ యూట్యూబ్ ఛానల్. సో, ఆ ఇష్యూ అనేది సాల్వ్ చేయడం ఇంపాసిబుల్ అయితే అవుతుంది. మీకు ఇంటర్నల్ గానే మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది అయితే బ్లాక్ అయితే చేస్తారండి. ఓకేనా? కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. సో, నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికైతే ఒక డౌట్ కూడా ఉంటుంది. లేదు బ్రో, నేనైతే రిజిస్టర్డ్ కంటెంట్ అయితే యూజ్ అయితే చేశాను. అందులో నా ఒరిజినల్ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను అని చెప్పేసి. సో, మాక్సిమం మీరు ఎలా అప్‌లోడ్ చేసినా గానీ యూట్యూబ్‌లో కొన్ని పర్సెంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఒరిజినల్ వీడియో వచ్చేసరికి ఒక 30% వీడియో అయితే వేశారనుకోండి. ఒక 70% ఆఫ్ వీడియో వచ్చేసరికి అదర్ ఛానల్స్ నుంచి తీసుకున్న మీ వీడియోస్‌లో మెర్జ్ అయితే చేస్తూ ఉంటారు. సో, అలాంటివి చేసినా గానీ మీ యూట్యూబ్ ఛానల్ అనేది రిజిస్టర్డ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్స్. లేదు బ్రో, నేనైతే అన్ని వీడియోస్ అయితే నా ఒరిజినలే వేశాను. కొన్ని వీడియోస్ అయితే వచ్చేసి షార్ట్స్‌లో అదర్ ఛానల్స్ వీడియోస్ యొక్క క్లిప్ అయితే యూజ్ అయితే చేసి నేనైతే అప్‌లోడ్ అయితే చేశాను అని చెప్పి చాలా మంది ఛానల్స్‌లో అయితే ఉంటున్నది. ఓకేనా? సో, అలాంటి మిస్టేక్ కూడా చేయకూడదు. మీ యూట్యూబ్‌లో వచ్చేసరికి ఎక్కువ వ్యూస్ అయితే వస్తూ ఉంటుంది షార్ట్స్‌లో. అలాంటప్పుడు మీ షార్ట్స్‌లో ఒరిజినల్ వీడియో లేకపోయినచో మీ యూట్యూబ్ ఛానల్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. మానిటైజేషన్ అయితే రివ్యూకి అయితే పడుతుంది. ఎవరీ 6 మంత్స్ గాని, ఎవరీ 1 ఇయర్ గాని రివ్యూ అయితే చేస్తూ ఉంటారు. ఈచ్ కంటెంట్ అయితే రివ్యూ చేస్తారండి. సెన్సిటివ్ కంటెంట్ ఏదైనా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. మీ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక్క వీడియో షార్ట్స్ రివ్యూస్డ్ కంటెంట్ ఉన్నా గాని మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇలాంటి ఇష్యూస్ అన్ని నేను చాలా అయితే ఫేస్ అయితే చేశాను. ప్రాక్టికల్‌గా అయితే సాల్వ్ కూడా అయితే చేశానండి. సో, అందుకే మీకైతే క్లియర్‌గా అయితే చెప్తున్నా. ఇలాంటి కంటెంట్ అయితే అవాయిడ్ అయితే చేయండి. ఎప్పుడు యూట్యూబ్‌లో అలౌ చేసే కంటెంట్ ఏదంటే మీ ఒరిజినల్ వీడియోస్ అలౌడ్ అయితే చేస్తూ ఉంటారండి. ఒరిజినల్ వీడియో అంటే మీ మొబైల్‌లో మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ కెమెరాలో కూడా రికార్డ్ అయితే చేసి అప్‌లోడ్ అయితే చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మీ ఒరిజినల్ వీడియోస్‌లో సినిమా క్లిప్స్ అయితే యాడ్ అయితే చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని 5 సెకండ్ క్లిప్ కదా! ఏమి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి అలా మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. సో, అలా అయితే చేయకూడదండి. మీ సినిమా క్లిప్స్ గాని, సినిమాలో తీసుకున్న ఆడియో క్లిప్స్ గాని ఏ ఒక్కటైతే యూజ్ అయితే చేయకూడదు. ఎందుకంటే అందులో డైరెక్ట్‌గా స్ట్రైక్ అయితే పడుతుంది. క్లెయిమ్ అయితే ఎక్కువగా ఇయ్యరు. కొన్ని కంపెనీస్ అయితే క్లెయిమ్ అయితే ఇస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ వచ్చేసరికి డైరెక్ట్‌గా స్ట్రైక్ అయితే కొడుతూ ఉంటుందండి మీ యూట్యూబ్ ఛానెల్. ఒకేసారి ఛానెల్ మల్టిపుల్ స్ట్రైక్ అయితే ఇచ్చేసి, ఈ డేట్‌లో మీ ఛానెల్ అనేది సస్పెండ్ అయితే అవుతుందండి, టర్మినేట్ అయితే అవుతుందని చెప్పేసి యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చేస్తుందండి. సో, మాక్సిమం అవాయిడ్ అయితే చేసుకోండి. ఒక 5 మినిట్స్ క్లిప్ యూజ్ చేసినా గానీ మీరైతే యూజ్ అయితే చేయకూడదు. సినిమా రిలేటెడ్‌గా ఏ క్లిప్ అయినా గానీ మీరైతే యూజ్ అయితే చేయకూడదు. వితౌట్ యు రైట్స్ లేకుండా, లైసెన్స్ అయితే తీయకుండా మీరైతే అప్‌లోడ్ అయితే చేయకూడదండి. అవాయిడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, చాలా మంది ట్రోల్స్ వీడియో అయితే వేస్తూ ఉంటారు. మిక్సప్ అయితే చేస్తూ ఉంటారు. అన్ని ఛానెల్స్ వీడియోస్ కలెక్ట్ అయితే చేసుకొని ట్రోల్ అయితే చేసేస్తూ ఉంటారు. సో, అలాంటి
ఛానల్ అయితే లైఫ్ అయితే ఉండదు. ఓకేనా. ప్రెజెంట్ అయితే మోనటైజేషన్ అయితే ఇస్తారు. ఎందుకంటే అన్ని ఛానల్స్ ఉంది. కొన్ని ఒరిజినల్ కంటెంట్ అయితే యాడ్ అయితే చేసి మోనటైజేషన్ రాని చెప్పేసి ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఎప్పుడైతే ఒక 3 స్ట్రైక్ వచ్చినట్లే ఆటోమేటిక్‌గా అయితే రికవర్ చేయడం అయితే కుదరదు. అలాంటి వీడియోస్ అయితే మీరైతే వేయకండి. ఓకేనా. ట్రోల్స్ అనేది అయితే ఆ సంగతికి మీరైతే వెళ్ళకండి. ఎప్పుడు ఒరిజినల్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయండి. మీకు లైఫ్ టైమ్ అయితే ఇప్పుడు మీ ఛానల్ అనేది చిన్న స్టేజ్‌లో ఉంటుంది. ఓకేనా. ఫ్యూచర్‌లో వచ్చేసరికి మీ ఛానల్ హై పీక్‌లో అయితే వెళ్తూ ఉంటుందండి. మీకైనా వ్యూస్ రాలేదు, నాకైతే ఛానల్ అయితే స్టాప్ అయితే చేస్తాం. చాలా మందికి అయితే ఉంటుంది. అవన్నీ అయితే అవాయిడ్ అయితే చేసుకోండి. వ్యూస్ రాకపోయినా మీ వీడియో కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉందా? ఓకే. అన్నీ అయితే పర్ఫెక్ట్‌గా ఉందా అంటే మీరైతే అప్‌లోడ్ అయితే చేస్తూ వెళ్తూ ఉండండి. వ్యూస్ అనేది అయితే వస్తూ ఉంటుందండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకే. ఇప్పుడైతే క్లియర్ అయింది అనుకుంటా. ఎలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయాలి? ఎలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయకూడదనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అందరికైతే షేర్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే గైస్.